ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మీ కొరకు ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలా కుటుంబాల్లో చూసుకుంటే సమాధానం ఉండట్లేదు. కుటుంబాల్లో తల్లిదండ్రులే గొడవ పడ్డం కానీ, పిల్లలు తల్లిదండ్రులు గొడవ పడ్డం కానీ, ఇట్లా ఏదో ఒకటి మొత్తానికి ఆ కుటుంబాల్లో సమాధానం లేని స్థితిలో ఆ కుటుంబాలు ఉంటున్నాయి. అపవాది కుటుంబాన్ని ఏలుతున్నాడు అన్నమాట. కాబట్టి అలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా ఆ కుటుంబాల్లో సమాధానాన్ని కలిగిస్తాడు. రెండు తలలోంచండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవానైన ప్రభ, మీరు సమాధానకర్త కదయ్యా, అందుని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో చాలా కుటుంబాల్లో సమాధానం లేక, ఆ కుటుంబాల్లో గొడవలతోనైనా ప్రభ, ఆయన యేసయ్య ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాయన ప్రభ, తల్లిదండ్రులు గొడవలు పడడం కానీ, తల్లిదండ్రులు పిల్లలతో గొడవ పడడం కానీ, పిల్లలు తల్లిదండ్రులతో గొడవ పడడం కానీ, ఇట్లా ఎవరో ఒకరు గొడవ పడుతూ సమాధానం లేక ఒకరంటే ఒకరికి కాకుండా నాయన ప్రభా యేసయ్య, ఒకే కుటుంబం కానీ శత్రువుల వలె జీవిస్తున్నారు. ఒకే కుటుంబం కానీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోరు. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దయ ఉంచి దర్శించండి నాయన ప్రభా. వారిని ఏలుచు నాయన ప్రభా, వారిని నాశనం పట్టించాలని చూస్తున్న దురాత్మలను బంధించండి. ఆ కుటుంబంలో వ్యక్తుల్లో పనిచేస్తున్న దురాత్మలను బంధించండి దేవా. ఆ కుటుంబంలో నాయన ప్రభా వ్యక్తుల్లో మీరే కలుగు చేసుకొని ఆ కుటుంబంలోకి మీరు వెళ్ళి నాయన ప్రభా సమాధానాన్ని కలిగించండి తండ్రి. నెమ్మది, సంతోషాన్ని కలిగించు దేవా. ఆ కుటుంబంలో నాయన ప్రభా యేసయ్య, అందరూ నాయన ప్రభా ఏక మనస్సుతో మిమ్మల్ని మహింపరిచినట్లుగా ప్రతి ఒక్కరూ సమాధానాన్ని పొందుకొని సంతోషించే భాగ్యం వారందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవానైన ప్రభు మీరు అడుగు పెడితే చాలయ్యా, ఖచ్చితంగా సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది. దయచూపండి, కృపనందించమని నాయన. ఎలాంటి దురాత్మలు ఏ ఒక్కరిని కానీ, ఏ కుటుంబాన్ని కానీ ఆలకుండా నాయన శాపగ్రస్తమైన స్థితిలోకి నడిపించకుండా మీరే సహాయం చేయమని, మీరే సమాధానపరచమని, మీరే నెమ్మది దయచేయమని, ప్రతి ఒక్కరిని రక్షించమని కృపనివ్వమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి మీకు సమాధానం అనుగ్రహించును గాక. ఆమేన్.